ఏ బాబు పోలీసు వాళ్ళు మీకేం పని అయినా? ఏ పోలీస్, ఏ పోలీస్ బయటికి వెళ్ళగలి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. కూర్చోండి కూర్చోండి, మీరు అందరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. గింత గుద్ద బల్పేంద్ర తెల్ల చొక్క వేసుకోగానే బాగా మదం వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. వాళ్ళ పోలీసులకు కనీసం వాళ్ళ యూనిఫామ్ చూసినా కనీసం వాల్యూ ఇవ్వాలి. ఏ పోలీస్ ఇక్కడ ఏమున్నారు ఎందుకున్నారు అంటే వాళ్ళేమో కావాలని వచ్చి వాళ్ళకి ఏమైనా బల్ప్ వచ్చి వాళ్ళు అక్కడ ఉండలే. మీరు పెట్టుకున్న మీటింగ్లో ఎవరికైనా లేదంటే అనివార్య ఘటనలు ఏమైనా జరిగితే తెలంగాణ భాషలో చెప్పాలంటే గొడవలు లేదంటే లొల్లిలు ఏమైనా అయితే వాళ్ళని అరికట్టడానికి వాళ్ళని డిప్లాయ్మెంట్ చేస్తారు. అక్కడ పోలీస్ సెక్షన్ చట్టం 30 లేదంటే 144 సెక్షన్ ద్వారా వాళ్ళను అక్కడ డిప్లాయ్మెంట్ చేస్తారు. అది నువ్వు తెలుసుకొని రాజకీయంలోకి రావాలని చెప్పేసి అంటారు. అందుకే ఇలాంటి పకోడిగాలను కూడా తెల్ల చొక్క వేసుకోగానే ఇష్టం ఉన్నట్టు వాళ్ళపైన మాట్లాడడం కాదు. యూనిఫామ్కి వాల్యూ ఇవ్వకుంటే రేపటి రోజున మీ భవిష్యత్తు ఏమవుతుందో చూసుకోండి. వాల్యూ ఇవ్వండి కనీసం వాళ్ళకు, పోలీసులకు. ఇంకా ఆమె అయితే ఇష్టం ఉన్నట్టే మాట్లాడుతుంది ఇక పోలీసుల గురించి. మీకు ఇక్కడ ఏం పని, ఎందుకు వచ్చిర్రు, మాకు ప్రశాంతంగా చేయనియండి. రేపటి రోజున మీకు గొడవలు అయితే ఏమైనా అయితే ఎవరు వచ్చి కాపాడేది? ఎవరు? పోలీసులే కదా. మరి వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ అయితే ఇవ్వాలనా వద్దా? అక్కడ ఉన్న నిరుద్యోగులకు కూడా చెప్తున్నా, మీకు రేపటి రోజున మీ గతి కూడా ఇంతేరా నాయన. మిమ్మల్ని కూడా కుక్కల కంటే హీనంగా ట్రీట్ చేస్తారు అక్కడ. చూసుకోండి మీ ముంగటనే ఏ రకంగా వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళకి అసలు ఎంత దారుణంగా వాళ్ళని ఇచ్చేస్తున్నారు అనేది. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి పోలీసులకు కనీసం. జై హింద్.